హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు సిరిపురం అనే గ్రామానికి చెందిన ఒక ఆసక్తికరమైన కథను చెప్పబోతున్నాను. ఈ కథలో స్నేహం, ప్రేమ, హాస్యం మరియు ఎన్నో వింతలు, విచిత్రాలు ఉంటాయి. నాతో కలిసి మీరు కూడా ఈ సరదా కథను చూసి ఆనందించే ముందు, మీరు మొదటిసారిగా అమ్మ కథ చెప్పు ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథతో పాటు ఇంతకు ముందు అప్లోడ్ చేసిన మరెన్నో కథలను చూసి ఆనందించండి. ఇక కథ ప్రారంభిద్దాం. సిరిపురం ఎంతో ప్రశాంతమైన మరియు అందమైన గ్రామం. ఈ గ్రామంలో మాధవయ్య అనే ఎంతో దయ కలిగిన పూజారి ఉండేవారు. మాధవయ్య అతని జీవితాన్ని ఆ గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప ఆలయంలో పూజలు చేస్తూ గడుపుతున్నారు. మాధవయ్యతో పాటు అతని భార్య అనసూయ మరియు కూతురు సీత ఉండేవారు. సీతకు పెళ్లి కావడంతో ఇప్పుడు మాధవయ్య మరియు అనసూయ అదే గ్రామంలో చిన్న ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. సిరిపురంలో జీవనం ఎంతో సాధారణమైనది మరియు సిరిపురంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. మాధవయ్యకు కృష్ణ అనే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. అతడు కూడా సిరిపురంలోనే జీవిస్తూ ఉండేవాడు. కృష్ణకి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతని భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోవడంతో కృష్ణ ఒక్కడే రాము, సోములను చూసుకుంటున్నాడు. రాము మరియు సోముకి 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలలాగానే ప్రవర్తిస్తారు. అయినప్పటికీ వాళ్ళిద్దరినీ కృష్ణ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. అయితే కాలం ప్రతిసారి మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కృష్ణకి తీవ్రమైన జబ్బు చేయడం వల్ల అతను చనిపోతాడు. అప్పుడు రాము మరియు సోము అనాథలు కావడంతో మాధవయ్య మరియు అనసూయ వాళ్లపై జాలిపడి వాళ్ళని తమ ఇంటికి తీసుకుని వచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాము మరియు సోము వాళ్ళ కుటుంబంలో మనుషులుగా అయిపోయారు. మాధవయ్య దేవాలయంలో తాను పూజలకు వెళ్ళేటప్పుడు మరియు వేరే గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరపడానికి, పూజలు చేయడానికి వెళ్ళేటప్పుడు రాము మరియు సోముని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అనసూయకి కూడా ఇంట్లో ఏమైనా పనుల్లో అవసరం వచ్చినప్పుడు రాము మరియు సోము తనకి సహాయపడుతూ ఉండేవారు. అయితే రాము మరియు సోముది చిన్నపిల్లల మనస్తత్వం కావడంతో వాళ్ళు రోజులో ఎక్కువ సమయాన్ని ఆడుతూనే గడుపుతూ ఉండేవారు. అలాగే అనసూయ ఏ పని చెప్పినా వాళ్ళకి నచ్చితేనే చేసేవారు, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళిపోయేవారు. అయినప్పటికీ అనసూయ వాళ్ళిద్దరినీ తన పిల్లల వలె ప్రేమగా చూసుకునేది. అలా ఒకరోజు మాధవయ్య మరియు రాము, సోము పక్క గ్రామంలో పెళ్లి జరిపించి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉండడంతో దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఆగుతారు. అప్పుడు మాధవయ్య ఆ పెద్ద మర్రి చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. దానికి కొద్ది దూరంలో రాము, సోము కూర్చుని ఆడుకోవడం మొదలు పెడతారు. ఆ మర్రి చెట్టు పైన ఎప్పటి నుండో నివాసం ఉంటున్న ఒక పిల్ల దయ్యం వాళ్ళని చూస్తుంది. ఎప్పటి నుండో ఒంటరిగా ఉంటున్న ఆ పిల్ల దయ్యానికి వాళ్లతో ఆడుకోవాలనిపిస్తుంది. అందుకని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చి నేను కూడా మీతో ఆడతాను అని చెబుతుంది. అయితే ఆ పిల్ల దయ్యానికి ఒక శక్తి ఉంటుంది. అది తనకి నచ్చిన వాళ్ళకే కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి కనిపించదు. కాబట్టి ఇప్పుడు రాము, సోముకి ఆ పిల్ల దయ్యం యొక్క గొంతు మాత్రమే వినిపిస్తుంది. అందుకే వాళ్ళిద్దరూ కంగారు పడి, రాము ఎవరది, ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. దానికి పిల్ల దయ్యం, నేను దయ్యాన్ని, నాకు కూడా మీతో ఆడుకోవాలనుంది అని అంటుంది. అది విన్న సోము రాముతో, అన్నయ్య దయ్యం ఎవరు? మనిషి విన్నాం, జంతువులు విన్నాం, ఈ దయ్యం ఎవరు అని అడుగుతాడు. అప్పుడు రాము,
దయ్యమా? మేము దయ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఎలా ఉంటావో మాకు చూడాలని ఉంది అని పిల్ల దయ్యాన్ని అడుగుతాడు. అప్పుడు పిల్ల దయ్యం, నేను మీకు కనపడను. నేను మీకు కనిపిస్తే మీరు భయపడి పారిపోతారు, నాతో ఆడరు అని అంటుంది. అది విన్న రాము సోము, మాకు భయమే లేదు, మేము చాలా ధైర్యవంతులం. మేము దేనిని చూసి ఇప్పటి వరకు భయపడలేదు తెలుసా. నువ్వు కనిపించకపోతే నీతో ఎలా ఆడాలి అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్ల దయ్యం వాళ్ళకి కనిపిస్తాడు. అది 3 అడుగుల పొడుగు ఉండి, తలపై చిన్న కొమ్ము ఉండి, పెద్ద పెద్ద చెవులతో భయంకరంగా ఉంటుంది. దానిని చూసిన రాము సోము భయపడకుండా సోము రాముతో, ఒరే అన్నయ్య, దీని తలపై కొమ్ము భలేగా ఉంది అని ఆ కొమ్ముని ఊపుతూ సంతోషంగా గంతులు వేస్తాడు. అప్పుడు రాము, అవునురా, ఇది మామూలు దయ్యం కాదు, వీడు కొమ్ము దయ్యం అని చెప్పి గంతులు వేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఆ కొమ్ముని ఊపుతూ ఆడుతుంటారు. ఆ దయ్యం కూడా వాళ్లతో కలిసిపోయి ఆడుతుంటాడు. కాసేపటికి రాముకి బాగా ఆకలి వేస్తుంది. పెళ్లి నుండి తెచ్చిన లడ్డూలను తీసుకొని సోముకి కూడా ఇస్తాడు. అప్పుడు సోము, ఒరే రాము, ఈ కొమ్ముగాడికి కూడా ఆకలి వేస్తుందిగా, వాడికి కూడా ఇవ్వు అని అంటాడు. అప్పుడు రాము కొమ్ముకి కూడా ఒక లడ్డు తీసి ఇస్తాడు. కొమ్ము దయ్యం అలాంటి ఆహార పదార్థాలను ఇది వరకు ఎప్పుడూ చూడలేదు. అందువల్ల అది లడ్డూని వింతగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రాము, ఎందుకలా చూస్తున్నావు, తిను అని అంటాడు. అది వెంటనే తినడం మొదలు పెడుతుంది. వాడికి ఆ రుచి చాలా బాగా నచ్చి ఇంకొక చేయి ముందు పెడతాడు. అప్పుడు రాము, ఒరే, వీడికి ఆకలి ఎక్కువే అని ఇంకో లడ్డూ తీసి కొమ్ముదయ్యం చేతిలో పెడతాడు. వెంటనే కొమ్ముదయ్యం దానిని కూడా తినేస్తుంది. ఇంతలో మాధవయ్యకు మెలకువ వచ్చి, ఇంకా చీకటి పడితే ప్రయాణం చేయడం కష్టమని త్వరగా బయలుదేరండి అని అంటాడు. అప్పుడు రాము సోము లేచి నుంచుని ఆ కొమ్ము దయ్యాన్ని, ఒరే కొమ్ము, నువ్వు కూడా మాతో వచ్చేయి, మంచి మంచి ఆటలు ఆడుకోవచ్చు అని అంటారు. కొమ్ము దయ్యానికి కూడా రాము సోము బాగా నచ్చడంతో కొమ్ము దయ్యం కూడా రాము సోముతో బయలుదేరుతాడు. కానీ కొమ్ము దయ్యం మాధవయ్యకు కనపడడు. మరుసటి రోజు రాము సోము మాధవయ్యతో కలిసి గుడికి వెళ్లి పూజ ముగించుకుని ప్రసాదం తీసుకుని గుడి బయటకు వస్తారు. అప్పుడు గుడి ముందు ఉన్న చెట్టు మీద కూర్చుని ఉన్న కొమ్ము దయ్యం కిందకు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతాడు. వాడిని చూసిన రాము సోము ఆనందంతో, ఒరే, కొమ్ముగాడు వచ్చాడ్రా అని సంతోషంతో వాళ్ళ దగ్గర ఉన్న ప్రసాదంలో కొంచెం కొమ్ము దయ్యానికి ఇస్తారు. కొమ్ము దయ్యానికి ఆ రుచి బాగా నచ్చుతుంది. ముగ్గురు కలిసి మాధవయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ అనసూయ రాము మరియు సోముని కట్టెలు కొట్టి ఇవ్వమని అడుగుతుంది. వాళ్ళిద్దరూ కట్టెలు కొట్టడం ప్రారంభిస్తారు. కొంతసేపటికి వాళ్ళకి చేతులు నొప్పి పుడతాయి. అప్పుడు రాము, ఒరే కొమ్ము, అలా నుంచుని ఉండకపోతే మాకు సహాయం చేయవచ్చు కదా అని అడుగుతాడు. వెంటనే కొమ్ము దయ్యం ఒక్క క్షణంలో ఆ కట్టెలన్నీ కొట్టేస్తాడు. ఇంతలో అనసూయ వంట కోసం కట్టెలు అవసరమయ్యి బయటకి వస్తుంది. రాము సోముని ఆ కట్టెల దగ్గర చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఇంత పని ఇంత త్వరగా చేశారా? ప్రతిసారి నేను చిన్న పని చెప్పినా అది మధ్యలోనే మానేసి ఆడుకోవడానికి పారిపోతారు కదా, ఈరోజేంటి ఒక్క క్షణంలోనే చేసేశారు అని అంటుంది. అప్పుడు సోము, అమ్మ, ఇది మేము చేయలేదు, మా కొమ్ముగాడు చేశాడు అని అంటాడు. అనసూయ, కొమ్ము ఎవడ్రా అని అడుగుతుంది. అప్పుడు సోము, అదే అమ్మా, కొమ్ము దయ్యం అని కొమ్ము దయ్యం కథ చెబుతాడు. కానీ అనసూయ వాళ్ళ మాటలు నమ్మదు. మీరు ప్రతిసారి ఇలాగే ఏదో ఒక కథ చెబుతూనే ఉంటారు, నాకు వంటకు వేళయింది, వెళ్తాను అని చెప్పి కొన్ని కట్టెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పక్క గ్రామంలో ఒక పెళ్లిని జరపాల్సిందిగా మాధవయ్యను పిలుస్తారు. అప్పుడు మాధవయ్య ఎప్పటిలాగానే రాము మరియు సోముని
తన వెంట తీసుకుని వెళ్తాడు. వాళ్లతో పాటు కొమ్ము దయ్యం కూడా బయలుదేరుతాడు. పక్క గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మధ్యలో ఒక నదిని దాటాల్సి వస్తుంది. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి పక్క ఊరి మనిషి కనపడతాడు. మాధవయ్య తన క్షేమ సమాచారం తెలుసుకుని ఇంకేంటి విశేషాలు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ మధ్య తన ఊరి ప్రజలు కొంతమంది దేవుని దర్శనం కోసం నదిలో వెళ్తున్నప్పుడు పడవ మునిగిపోవడం కారణంగా చనిపోయారు అని చెప్తాడు. అది విన్న రాము కొద్దిసేపటికి మాధవయ్యతో, గురువుగారు, ఆ ప్రజలు దేవుని దర్శనానికే కదా వెళ్తున్నారు, దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడలేదు, ఎందుకు చంపేశాడు అని అడుగుతాడు. అప్పుడు మాధవయ్య, ఆ పడవలో ఎవరో చెడ్డ వ్యక్తి ఉండి ఉంటాడు. ఆ చెడ్డ వ్యక్తి తన దేవాలయానికి రావడం దేవుడికి ఇష్టం ఉండి ఉండదు, అందుకే చంపేశాడు అని అంటాడు. వెంటనే సోము, ఒక్క చెడ్డ వ్యక్తి కోసం అంతమంది మంచి వాళ్లను ఎందుకు చంపాలి అని అడుగుతాడు. అప్పుడు మాధవయ్య నవ్వి, ముందు బయలుదేరండి, ఆలస్యం అవుతుంది అని చెప్పడంతో అందరూ ముందుకు నడవడం మొదలు పెడతారు. అలా కొద్ది దూరం వెళ్ళాక నది దగ్గర రాము మరియు సోముకి ఒక శంఖం కనపడుతుంది. ఆ శంఖం చీమలతో నిండి ఉంటుంది. సోము ఆ శంఖాన్ని చూడగానే వేగంగా పరిగెడుతూ వెళ్ళి ఆ శంఖాన్ని తీసుకుంటాడు. ఆ శంఖంలో ఉన్న ఒక చీమ అతని చేతిని కుడుతుంది. వెంటనే సోము శంఖాన్ని నదిలోనికి విసిరేస్తాడు. అది చూసిన మాధవయ్య, శంఖం ఎందుకు నీటిలో విసిరేశావు అని అడుగుతాడు. అప్పుడు సోము, అందులోని చీమ నన్ను కుట్టింది, అందుకే విసిరేశా అని అంటాడు. అప్పుడు మాధవయ్య, నిన్ను కుట్టింది ఒక చీమే కదా, నిన్ను కుట్టిన ఒక చీమ కోసం అందులో ఉన్న చీమలన్నింటినీ ఎందుకు చంపేశావు అని చెప్పి, అదే దేవుడి న్యాయం, ఒక్క చెడ్డ వ్యక్తితో కలిసి ఉన్న మంచి వాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి అని అంటాడు. అది విన్న రాము, చెడ్డవాళ్ళు అంటే ఎవరు గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు మాధవయ్య, చెడ్డవాళ్ళు అంటే మనలాగే మామూలు మనుషుల్లాగానే ఉంటారు. వాళ్ళు రాత్రి సమయాల్లో మనం పడుకున్నప్పుడు మన ఇంటికి వచ్చి గోడ దూకి లేదా గోడకి కన్నం వేసి ఇంటిలోనికి ప్రవేశించి మనం దాచుకున్న డబ్బులన్నీ దొంగతనం చేస్తారు అని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు వివాహం జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అలసిపోవడంతో ఇంటికి రాగానే భోజనం చేసి అందరూ పడుకుంటారు. ఆ రోజు రాత్రి ఆ గ్రామ దేవాలయానికి దొంగలు వస్తారు. ఆ దొంగలు గోడలు ఎత్తుగా ఉండడంతో గోడకి రంధ్రం పెట్టి లోనికి ప్రవేశిస్తారు. ఆ దేవాలయం ముందు చెట్టు మీద కూర్చుని ఉన్న కొమ్ము దయ్యం వాళ్ళని చూస్తాడు. చూసి రాము మరియు సోముని నిద్ర లేపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రాము, ఒరే కొమ్ము, పడుకోరా, నేను చాలా అలసిపోయి ఉన్నాను, ఉదయం ఆడుకుందాం, ఇప్పుడు పడుకో అని అంటాడు. అప్పుడు కొమ్ము దయ్యం, ఉదయం గురువుగారు చెప్పిన చెడ్డవాళ్ళు వచ్చారు, దేవాలయం గోడకి కన్నం పెట్టి లోపలికి వెళ్ళారు, రండి చూద్దాం అని అంటాడు. అప్పుడు రాము మరియు సోము లేచి కర్రలు తీసుకుని దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడ దొంగలు గోడకి పెట్టిన రంధ్రం దగ్గర రాము మరియు సోము కర్రలు పట్టుకుని చెరొక పక్క నిలబడి ఉంటారు. కొమ్ము దయ్యం ఆ దొంగల ముందు నిలబడి వాళ్ళకి కనపడతాడు. కొమ్ము దయ్యాన్ని చూసిన దొంగలు భయపడి బయటికి రావడానికి ఆ రంధ్రంలో నుండి బయటికి రాగానే రాము మరియు సోము కర్రలతో టపీ టపీమని వాళ్ళ తల పగలగొడతారు. కొమ్ము దయ్యం కూడా వచ్చి వాళ్ళని బాగా చితగ్గొట్టి తాళ్లతో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేస్తారు. కొమ్ము దయ్యం వాళ్ళని కట్టేసి వాళ్ళ పైన కూర్చుని ఉంటాడు. రాము మరియు సోము కర్రలు పట్టుకుని దేవాలయం గోడ దగ్గర తిరుగుతూ ఉంటారు. ఉదయం అవుతుంది.
మాధవయ్య ఎప్పటిలాగానే ఉదయాన్నే దేవాలయానికి పూజ చేయడానికి బయలుదేరతాడు. అక్కడ కర్రలతో తిరుగుతూ ఉన్న రాము మరియు సోముని చూసి కంగారు పడి, ఏమైందిరా మీకు, ఇక్కడెందుకు తిరుగుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు రాము మరియు సోము, గురువుగారు మీరు కంగారు పడకండి, నిన్న రాత్రి దేవాలయానికి చెడ్డవాళ్ళు వచ్చారు, మేము వాళ్ళని బాగా చితగ్గొట్టి అక్కడ పడుకోబెట్టాము అని దొంగల వైపు చూపిస్తారు. వాళ్ళని చూసిన మాధవయ్య కంగారుగా ఊళ్ళో వాళ్ళని పిలుస్తాడు. ఇంతలో ఆ దొంగలకి స్పృహ వస్తుంది. కానీ తమపై కూర్చుని ఉన్న కొమ్ము దయ్యాన్ని చూసి మళ్ళీ స్పృహ కోల్పోతారు. ఇంతలో విషయం తెలుసుకుని వచ్చిన గ్రామ పెద్ద రాము మరియు సోముని అభినందించి ఆ దొంగల దగ్గరకు వెళ్ళి, ఈ పెద్ద మనుషులైనా మన దేవాలయంలోనికి ప్రవేశించింది అని చెప్పి వీళ్ళకి బాగా మర్యాదలు చేసి పంపుదాం అని ఆ దొంగలకు గుండు కొట్టించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద కూర్చొని పెట్టి డప్పులు వాయిస్తూ వీళ్ళని ఊరేగించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. పెద్ద మనుషులకు ఇలా మర్యాద చేయాలి అనుకుని రాము, సోము మరియు కొమ్ముదయ్యం ఆ దొంగల వెనకాల గెంతుతూ ఊరంతా తిరుగుతారు. కొద్ది రోజులకి మాధవయ్య ఎంతో సంతోషంగా తన ఇంటికి వచ్చి తన భార్య అనసూయను పిలిచి, మన ఊళ్ళో గొప్ప ధనవంతుడైన రామయ్య గారి అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకు వాళ్ళది పక్క ఊరే, వాళ్ళు ఇంకా ఎంతో ఆస్తి ఉన్నవాళ్ళు. ఆ సంబంధం కుదరడం ఆ అమ్మాయి అదృష్టం అని చెప్పి ఆ పెళ్లి జరిపించడానికి నన్ను రమ్మంటున్నారు. నాతో పాటు మన రాము మరియు సోముని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు అని అంటాడు. అది విన్న అనసూయ కూడా చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజులకి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. మాధవయ్యతో పాటు రాము, సోము మరియు కొమ్ముదయ్యం కూడా పెళ్లికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మాధవయ్య పూజ మొదలు పెట్టే ముందు రాము మరియు సోముని పిలిచి, కాసేపట్లో పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు, చాలా మంది పెద్ద మనుషులు వస్తారు, వాళ్ళకి మర్యాదలు చేసి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పూజ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంతలో పెళ్లి భోజనాల కోసం సిద్ధం చేస్తున్న మంచి వంటకాల సువాసనలు వస్తూ ఉంటాయి. కొమ్ముదయ్యం ఆ వాసనలను పీల్చుకుంటూ వంటలు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ వండి పెట్టిన వంటకాలన్నీ కూర్చుని తినేస్తాడు. తాను ఎవరికీ కనపడకపోవడంతో వంట వండిన వాళ్ళు వండినవి వండినట్టుగానే మాయమైపోతున్నాయేంటి అని ఆశ్చర్యపోతారు. ఇంతలో రాము మరియు సోము కొమ్ముదయ్యాన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. వచ్చి, ఒరే కొమ్ము, ఇక్కడ కూర్చుని తింటున్నావేంటి? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేశారు, మనమే దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేయాలని గురువుగారు చెప్పారు కదా, వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వు తెలివైన వాడివి కదా, ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతారు. అప్పుడు కొమ్ముదయ్యం బాగా ఆలోచించి, మీరొక పెద్ద వెర్రిమాలోకాలు, మీకేమీ గుర్తుండదు, మొన్న మన ఊరి పెద్ద చేశారుగా పెద్ద మనుషులకి మర్యాద, అలాగే చెయ్యాలి, చెప్తాను ఉండండి అని చెప్పి పెళ్లి కోసం ఇంటికి సున్నం వేసి మిగిలి ఉన్న సున్నం డబ్బాలను ఇంట్లో ఒక మూల పెట్టి ఉంటారు. కొమ్ముదయ్యం అక్కడికి వెళ్ళి ఆ డబ్బాలను తీసుకొస్తాడు. అది చూశాక రాము మరియు సోముకి కూడా ఊరి పెద్ద చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడు రాము పెళ్లి మండపంలోనికి వచ్చిన పెళ్లి కొడుకు బంధువులందరినీ ఎంతో గౌరవంగా ఒక పెద్ద గది లోపలికి తీసుకుని వెళ్ళి చల్లని మజ్జిగను అందరికీ ఇస్తాడు. ఇంతలో సోము సున్నం డబ్బాతో వచ్చి ఆ పెళ్లి వాళ్ళకి బొట్టులు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళు కోపంగా అరిచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, ఇదేంటి, పెద్ద మనుషులు మర్యాదలు చేసుకోకుండా బయటికి వెళ్తే మనకి చెడ్డ పేరు వస్తుంది అని కొమ్ముదయ్యం ఆ గది తలుపుల దగ్గర నిలబడి వాళ్ళకి కనపడతాడు. ఆ కొమ్ముదయ్యాన్ని చూసిన బంధువులు భయపడిపోయి బయటికి వెళ్ళలేక గట్టిగా మాట్లాడితే ఆ కొమ్ముదయ్యం వాళ్ళని తినేస్తుందని అక్కడే కదలకుండా కూర్చుని ఉంటారు.
వెంటనే రాము సోముతో పెద్ద మనుషులు కూర్చున్నారు, మర్యాదలు మొదలుపెట్టు, మళ్ళీ భోజనానికి వేలవుతుంది అని చెప్తాడు. అప్పుడు సోము అందరికీ సున్నం బొట్లు పెట్టడం మొదలు పెడతాడు. అందరికీ బొట్లు పెట్టడం అయ్యేటప్పటికి పెళ్లి వాళ్లను వెతుక్కుంటూ పెళ్లి కూతురు తండ్రి మరియు మాధవయ్య ఆ గదిలోనికి వస్తూ ఉంటారు. అది గమనించిన కొమ్ముదయ్యం మాయమైపోతాడు. కొమ్ముదయ్యం మాయమైపోవడం చూసిన పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కూతురి తండ్రి గదిలోనికి రాగానే అతన్ని బాగా తిట్టి పెళ్లి ఆపేసి తిరిగి వెళ్ళిపోతారు. పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కూతురి తండ్రి చాలా బాధపడతాడు. అది చూసిన మాధవయ్య రాము మరియు సోముని బాగా తిట్టి, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు అని చెప్పి వాళ్ళని అక్కడ నుండి పంపేస్తాడు. రాము మరియు సోముకి వాళ్ళు చేసిన తప్పేమిటో మరియు మాధవయ్య ఎందుకు వాళ్ళని తిట్టాడో అర్థం కాదు. మాధవయ్య ఇంకెప్పుడు తనకు కనిపించొద్దు అని చెప్పడంతో రాము మరియు సోము బాధతో కొమ్ముదయ్యంతో పాటు పెళ్లి మండపంలో నుండి వెళ్ళిపోతారు. మాధవయ్య కూడా ఎంతో బాధతో ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయం అంతా అనసూయకు చెబుతాడు. ఆమె చాలా బాధపడుతుంది. రాము మరియు సోముది చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళని ఇంటికి రావద్దు అని ఎందుకు చెప్పారు అని చెప్పి బాధపడుతుంది. మాధవయ్య కూడా రాము మరియు సోముని తిట్టినందుకు బాధపడతాడు. కానీ వాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినందుకు ఎంతో కోపంగా ఉంటాడు. మరుసటి రోజు పెళ్లి కూతురి తండ్రి ఎంతో ఆనందంగా మాధవయ్య ఇంటికి వస్తాడు. వచ్చి మాధవయ్యతో రాము మరియు సోము ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు మాధవయ్య, పెళ్లి ఆగిపోయిన రోజే నేను వాళ్ళని ఇంటికి రావద్దు అని పంపేశాను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు అని అంటాడు. అది విన్న పెళ్లి కూతురి తండ్రి, ఆ పెళ్లి ఆగిపోవడం మంచిది అయింది అని అంటాడు. అప్పుడు మాధవయ్య ఆశ్చర్యంతో, అదేమిటి అలా అంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి, ఆ పెళ్లి కొడుకుకి అన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి, ఈ విషయం ఏమీ మాకు తెలీదు. పెళ్లికి వచ్చిన మా బంధువు ఒకతను ఈ విషయం మాకు చెప్పాడు. ఈ పెళ్లి చెడగొట్టి రాము మరియు సోము మా అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడారు అని అంటాడు. అది విన్న మాధవయ్య మరియు అనసూయ ఎంతో సంతోషంతో, రాము మరియు సోముని వెంటనే ఇంటికి తీసుకుని రావాలి, పద ఎక్కడున్నారో వెతుకుదాం అని చెప్పి అందరూ కలిసి రాము మరియు సోముని వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడు రాము మరియు సోము వాళ్ళకి కొమ్ముదయ్యం యొక్క మర్రి చెట్టు కింద కూర్చుని కనపడతారు. వెంటనే మాధవయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. రాము మరియు సోముకి మాధవయ్య వాళ్ళని ఎందుకు తిట్టాడో, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎందుకు క్షమించమని అడుగుతున్నాడో అర్థం కాదు. కానీ తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పినందుకు చాలా సంతోషిస్తారు. మాధవయ్యతో కలిసి రాము మరియు సోము కొమ్ముదయ్యంతో పాటు ఇంటికి ఎంతో సంతోషంగా వెళ్తారు. అక్కడ అనసూయ వాళ్ళ కోసం రుచికరమైన వంటలను చేసి పెడుతుంది. అప్పుడు రాము, సోము మరియు కొమ్ముదయ్యం ఎంతో ఆనందంగా ఆ వంటలన్నీ తింటారు. ఇలా రాము మరియు సోము తమకి ఎప్పుడు ఏ సహాయం కావలసినా చేయడానికి సిద్ధంగా ఉన్న కొమ్ముగాడితో పాటు ఆ గ్రామంలో ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఇదే సిరిపురంలోని మన కొమ్ముదయ్యం కథ. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం మంచి మనసుతో ఏ పని చేసినా మనకి తెలియకుండానే ఆ పని వల్ల మేలు జరుగుతుంది. ఈ కథలో రాము మరియు సోము మంచి మనసుతో పెళ్లిలో చేసిన పని వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడబడినట్టు. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కథను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మా కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. ఉంటా మరి.